కొంచెం ఇలా ఈ తాలింపులో వేసేసుకొని మనం మూత ఒక 2 నిమిషాల పాటు పెట్టి దాన్ని స్లోగా కుక్ చేసుకుందాం. అలాగే మన బఠానీలు కూడా ఉన్నాయి. ఈ కాలీఫ్లవర్ కొంచెం కుక్ అవ్వగానే వేసుకుందాం. కాలీఫ్లవర్ కూడా మరీ ఎక్కువగా కుక్ చేసుకోకూడదు. కాలీఫ్లవర్, క్యాబేజీ ఇలాంటి కూరగాయలు ఎంత పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటే అంత రుచిగా ఉంటాయి. తెలియక వాటిని ఎక్కువగా ఉడికిచ్చేసారంటే దాంట్లో మంచి సువాసన పోయి దుర్వాసన వచ్చేస్తుంది. సో మూత పెట్టి కేవలం 2 నిమిషాలు మాత్రమే కుక్ చేసుకుందాం. ఒక 2 నిమిషాల్లో మనకి కాలీఫ్లవర్ కుక్ అయిపోతుంది. మంచి సువాసన కూడా బయటకు వచ్చేస్తుంది. ఇదివరకే మనం కాలీఫ్లవర్లో ఉన్న పౌష్టిక విలువల గురించి మాట్లాడుకున్నాం. చాలా గొప్ప మంచి విలువలు ఉన్నాయి. మనకి ఎటువంటి అంటే సిక్ అవ్వకుండా కాపాడే మంచి గుణాలు దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు మన బఠానీలు ముందుగానే ఉడికేసిన బఠానీలు ఇవి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రోజన్వి దొరుకుతున్నాయి మార్కెట్లో, ఫ్రెష్వి లేని, అప్పుడు ఇవి కూడా వాడుకోవచ్చు. ఈ బఠానీలు వేసుకుంటే కూడా చూడ్డానికి లుక్ కూడా బాగా వస్తుంది. ఇంతకీ దీంట్లో రుచి సూపర్గా ఎప్పుడు వస్తుందంటే దీంట్లో మనం ఆ మిరియాల పొడి వేసిన తర్వాత. ఇప్పుడు కాలీఫ్లవర్ కూడా కుక్ అయిపోయింది. మన బఠానీలు కూడా వేసాం. ఒక 30 సెకండ్ల పాటు మనం ఇది మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. ఈ బఠానీలు ఎందుకంటే ఫ్రోజన్ ఉంటాయి, దాంట్లో చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి. బఠానీల్లో ఫ్రోజన్ అయినా దాంట్లో మంచి తీయటి ఫ్లేవర్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. సో మరి రెడీ. అయితే మీకు కావాలంటే కొంచెం అంత ధనియాల పొడి. నన్ను అడిగితే ధనియాల పొడి కంటే ఫ్రెష్ కొత్తిమీర వేసుకుంటే చాలా బెటర్. సో మరి ఈరోజు ఫ్రెష్గా చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం. మరి ఇలా ఒక 30 సెకండ్లు అయిపోయిన తర్వాత మూత తీసేసి కోడిగుడ్డు ఏదైతే పొరిటలా చేసుకున్నాం చూడండి ఎంత చిన్నగా, అందులో చాలా ఫ్రెష్గా లైట్గా కనిపిస్తుంది. ఇందులో వేసుకొని ఇప్పుడు ఇలా కలుపుకోవడము. దీంట్లో కోడిగుడ్డు వేయడం వల్ల మీకు కూర చాలా తేడా ఉంటుంది. దాంట్లో వచ్చే సువాసన కూడా వేరుగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, మరి లాస్ట్గా అన్నిటికంటే ముఖ్యము మన మిరియాల పొడి. ఫ్రెష్గా మిరియాల పొడి దంచేసుకున్నాను. దీన్ని ఇలా పొడిగా దీంట్లో వేసాను. అంతే, చూశారు కదా. సూపర్గా మిరియాల పొడి వేసి ములుగు పెరటు అంటే పొరిటలా చేసుకున్న కాలీఫ్లవర్ బఠానీ మన కూర. దీన్ని మరోసారి చెప్తున్నాను, మరీ ఎక్కువగా కుక్ చేయకండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని వడ్డించేసుకోవడమే. ఎంతో పర్ఫెక్ట్గా దీన్ని చపాతీలతో తినొచ్చు, అన్నంతో తినొచ్చు, కావాలంటే బ్రెడ్తో కూడా తినొచ్చు. మరి ముఖ్యంగా వేరే దేశాల్లో ఉన్నవాళ్ళు అన్నము మన రొట్టెలు తినని వాళ్ళు బ్రెడ్ తోటి కూడా దీన్ని చక్కగా ఎంజాయ్ చేస్తారు. మరి ఉప్పు అన్నీ సరిపోయినాయా ఒక్కసారి చూసుకుందాం. పర్ఫెక్ట్. కావాలంటే కొంచెం ఉప్పు వేసేసుకొని మనకి టేస్ట్ తగ్గట్టు చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతో మైల్డ్ ఫ్లేవర్స్, ఎంతో టేస్టీగా ఈ డిష్ రెడీ. దీన్ని చక్కగా మనం టిఫిన్ డబ్బాల్లో వడ్డించుకోవచ్చు, ఎందులో అయినా. ఇక్కడ వచ్చే సువాసన చూస్తే బా ఎంత బాగుంది అనిపిస్తుంది. చూడ్డానికి అదేదో కోడిగుడ్డు పొరిటనా, ఇది కాలీఫ్లవరా, ఈ 2 మంచి కాంబినేషన్స్ తోటి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మన ఇంటికి వేరే దేశస్తులు అంటే ముఖ్యంగా మన ప్రోగ్రాం వేరే దేశాల్లో కూడా చాలామంది చూస్తూ ఉంటారు. వాళ్ళ గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం పెట్టాలా అని కంగారు పడక్కర్లేదు. ఇలాంటి డిష్ కూడా ఒకటి పెడితే చాలా మైల్డ్గా మంచి రిచ్ ఫ్లేవర్తో కాలీఫ్లవరు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.